వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ ప్రిన్స్ వేదాంశ్. ఈరోజు నేను చికెన్ గ్రేవీగా ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఇలా గ్రేవీగా ఆయిల్ కొంచెం పైనికి తేలేలా ఎక్కువ వాటర్ వేయకుండా చిక్కగా వస్తుంది. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని దాంట్లో వేసి బాగా ఫ్రై చేయాలి. అందులోనే 2-3 మిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం పసుపు, కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన వెంటనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే మనం ఎసరు వేయాలి, లేకపోతే చికెన్ అంత టేస్ట్ ఉండదు. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ బయటకి వస్తుంది అనే స్టేజ్లో మనం కావాల్సినంత వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నప్పుడు ముక్క సాఫ్ట్ అవుతున్న స్టేజ్లో మనం కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి బాగా కుక్ చేయాలి. ఆయిల్ మీదకి వచ్చేంత వరకు మంచిగా కుక్ చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసేది ఉంటే కామెంట్ చేయండి. ఇలా ఆయిల్ బాగా పైనకి వచ్చేలాగా కుక్ చేయాలి. ముక్క చాలా సాఫ్ట్గా, టెండర్గా కుక్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.